నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ సినిమా కుబేరా. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ ఏడాదిలోనే సినిమా థియేటర్లో విడుదల కానుంది. డైరెక్టర్ శేఖర్ కమల ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. ఈ సినిమాకు ధనుష్ పారితోషికం 30 కోట్ల రూపాయలు, నాగార్జున పారితోషికం 14 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పనిచేస్తుండటంతో ఈ సినిమాకు ఈ స్థాయిలో ఖర్చు అయిందని తెలుస్తోంది. ఓటీటీ హిందీ హక్కులతో ఇప్పటికే ఈ సినిమాకు 90 కోట్ల రూపాయలు వచ్చాయని తెలుస్తోంది. ఇతర ఏరియాల హక్కులతో కలిపి ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. కుబేరా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. శేఖర్ కమల సినిమాలలో కథనం కొత్తగా ఉంటుందని సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో కుబేరా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. శేఖర్ కమల స్థాయిని ఈ సినిమా మరింత పెంచడం పక్కా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఆనంద్ సినిమాతో శేఖర్ కమల సినీ ప్రయాణం మొదలు కాగా ఆ సినిమా తర్వాత శేఖర్ కమల కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. శేఖర్ కమల నిదానంగా సినిమాలు తీసిన అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలను తెరకెక్కించడం ప్లస్ అయిందని చెప్పవచ్చు. కుబేరా సినిమా ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కుబేరా మూవీలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 20న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రమోషన్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే మూవీ నుంచి వరుస అప్డేట్లను పంచుకున్న చిత్ర బృందం తాజాగా ఫస్ట్ సింగిల్ ను పంచుకుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పోయిరా మామ అంటూ సాగే ఈ పాటను ధనుష్ పాడగా భాస్కర్ భట్ల లిరిక్స్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పాటను మీరు కూడా చూసేయండి. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోంది. ధనుష్ ఇందులో బిచ్చగాడి పాత్రలో కనిపించనుండగా నాగార్జున బిస్నెస్ టైకును పాత్రలో మెరవబోతున్నాడు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ రావుతో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.